బావా మరేమో అత్తయ్య లేడీస్ క్లబ్ మీటింగ్ వెళ్ళింది 2 గంటల వరకు రాదు. అవునా? అస్సలు టెంప్ట్ కాకూడదు. అమ్మ వెళ్తే నువ్వు కూడా వెళ్ళపోయావా? వెళ్ళి పని చూసుకో, నాకు నిద్ర వస్తుంది. పాట మొదలైంది. I'm your angel, a real rock star. I am single, Mr. Rockstar. Out the mingle, chal chal rockstar. Chedam jingle, okay anela, kana garuda, one day girlfriend, undi pandaga chesi break up aipota. Out to zomo korta, out to zomo korta, out to zomo korta. Rockstar me style ko like korta. Out to zomo korta, out to zomo korta, out to zomo korta. Rockstar me style ko like korta. గిరి, ఒరే గిరి, 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 you're not గిరి, గిరి, నాన్న, అది కాదు నాన్న. నువ్వు తప్పుకో. మాట తప్పకూడదు, మడమ తిప్పకూడదు. అయ్యో నాన్న, కాదు నాన్న. ఇదిగో పెద్దాయనా, గెలుపు నాదే, గిరి నావాడే. ఊరే దాని మాటలు పట్టించుకోద్దురా. ఒక 4 రోజులు ఓపిక పడు. అది విషకన్య. పద లోపల పద. అమ్మయ్య, లోపలికి వెళ్ళిపోయింది. అమ్మో, నేను కనుక ఒక్క నిమిషం ఆలస్యం అంటే వీళ్ళిద్దరూ మమ్మల్ని పురుగులు చూసినట్టు చూసేవారు. అరే శబస్రా, శబస్రా, లోపలికి వెళ్ళిపోయింది. శబస్రా. భగవద్గీత ఏంటి సరోజ, ఎప్పుడు లేనిది భగవద్గీత చదువుతున్నా? కొంపదీసి ఏ శంకర మఠంలోనూ రామకృష్ణ మఠంలోనూ చేరిపోతావా ఏంటి? ఏంటి అంత ఆనందంగా అడుగుతున్నావు? ఆనందమా పాడా? నువ్వు లేకపోతే మేము ఏమైపోవాలి చెప్పు. ఏం ప్రథమా? నేను బాగానే ఉంటా, నీ సంగతే ఆలోచించుకో. ఇదిగో చెత్తవాడు రాలేదు, చెత్త తీసుకెళ్లి బయటపడే. ఏంటి వెంకు, అదేదో ప్రతిష్టాత్మకమైన అవార్డు లాగా అనుకుంటున్నావు? చెత్త బుట్ట తీసుకోవడంలో కూడా నీ వినయం విధేయత చూపించుకొని నీ పరువు తీసుకుంటున్నావు కదయ్యా. ఏంటి ఇంకా ఇక్కడ నుంచున్నావు? ఫోటో తీయమంటావా? ఎలా? ప్రథముడు, భోజనం చేసావా? ఇప్పుడు చేశానంటే ఏమంటాడో, చేయలేదంటే ఏం చేస్తాడో. నిన్నే ప్రథమా, భోజనం చేసావా? లేదు, ఇంకా ఇప్పుడు చేయాలి. నిజంగా చేయలేదుగా? లేదు. ఏంటి ఇప్పుడు భోజనం చేస్తా ఏంటి, చేయకపోతే ఏంటి? మీ దబ్బాయింపులు కోపాలు నా మీద కాదు, ఇక్కడ చూపించుకోండి. ఇదిగో భాస్కరం, చచ్చిన పావును ఇంకా చంపకయ్యా. ఏంటి నీ ముఖానికి పాముతో పోల్చుకుంటున్నావా? నువ్వు వానపాము కూడా కాదు. నువ్వు నీ పాము వేసాలు. అరే నిషేధం, భోజనానికి ముందా తర్వాత? భోజనానికి ముందేగా. ఓకే, నేను చూసుకుంటాలే, నువ్వు ఫోన్ పెట్టే. ఏంటి ఇక ప్రథముడు, మన పిల్లాడి ఎర్రగా పుట్టాలని కుంకుమ పువ్వు తెచ్చా. వీడేంటి కుంకుమ పువ్వు అని అంత ప్యాకెట్ తీసాడు? ఇదిగో వెంకటేశ్వర, శాస్త్ర పట్రా. ఏంటండి ఇది? మీరు అడ్డమైన చెత్త పనులు మా వెంకటేశ్వర్లకి చెప్పొచ్చు కానీ నేను ఇలాంటి చిన్న చిన్న పనులు చెప్పకూడదా? ఏం అవసరం లేదు, మా ప్రథముడికి నేనే తెచ్చుకుంటా. నువ్వు ఆగు ప్రథమా. ఏంటమ్మా ఇది? ఈ కుంకుమ పువ్వు గొడవ నాకు తిక్కిరెగుతుంది. వాడేమైనా గన్నేరు పోతేస్తే భయపడాలి కానీ వాడు తెచ్చింది కుంకుమ పువ్వేనే. తిన్నా ఏం కాదు, తిను.
సూపరు. దాబ్రదమ్మా కూర్చో. అదేంటయ్యా కుంకుమ పువ్వు అని చెప్పి? ఇక నువ్వు పోతే వెంకటేశ్వర్లు వయసుకి మించి ఆవేశపడకయ్యా. ఇదిగో ఇదేంటి పువ్వు కదా, ఇదిగో ఇదేంటి కుంకుమ. వెరీ గుడ్. ఇప్పుడు ఇదేంటి కుంకుమ పువ్వు. అర్థమైంది కదా, నువ్వు మూసుకో. ఇదిగో ప్రథముడు, ఇది తింటే పిల్లలు ఈ రంగులో పుడతారంట. బాబు భాస్కరం, కుంకుమ పువ్వు అంటే ప్రతిసారి ప్రథముడిని ఏం తినకుండా అడ్డం పడుతున్నారు మీ ఇద్దరు. ఇదిగో ఇట్రా ప్రథముడు, ఇట్రా ఇది తిను. ఇదిగో ప్రథముడు వస్త్రం ఉండు. అయ్యా భాస్కరం, ఇప్పుడు ప్రథమకి అలాగే వాంతులవుతూ ఉంటాయి, వేవీళ్ళు కదా. వేణీళ్ళ? నేనెక్కడ వేణీళ్ళు తాగుతానండి వాంతులు అవడానికి? వేణీళ్ళు కాదయ్యా, వేవీళ్ళు. ఓహో, ఇప్పుడు ప్రథమ గర్భవతి కదా. ఓకే ఓకే, అర్థమైంది. సర్లే, తగ్గాకే తినిపిస్తా. ఇదిగో ఫ్రిడ్జ్ లో పెట్టు. చే వదిలే, నీ చేత్తో చెత్త తెచ్చావు, నేనే పెట్టుకుంటా. Hello Rockstar, I am single. A big transformation at a very low price. What happened, my son? ఎందుకు ఆ బుంగమూతి? ఎస్ చరణ్. హరి ఇక్కడ. షేర్స్ మేడం. షేర్సా? ఓకే, ఇంటికి తీసుకురా, సార్ చూస్తారట. మేడం నువ్వు తీసుకురా. అలాగే మేడం. దెబ్బకి దారిలోకి వచ్చారు. అత్తయ్య, మీకున్న బిజినెస్ తెలివితేటల్లో మావయ్యకి ఎంత పర్సెంట్ తెలివితేటలు? కిలో లెక్కలోను లీటర్ లెక్కలోను చెప్పడానికి తెలివితేటలు కొలతలు కొలమానాలుండవు. ఇట్ ఈస్ బై బర్త్, పుట్టుకతో వచ్చిన విద్య. నందిని, యు బీ క్వైట్. షేర్స్ లో బిజినెస్ లో నష్టం ఎలాగో వస్తుందిలే, అప్పుడు తెలుస్తుందిగా. డోంట్ వరీ మై సన్, షేర్స్ మనకి వెన్నతో పెట్టిన విద్య. షేర్ అంటే ఫేస్బుక్ లో ఫోటోని షేర్ చేయడం అనుకుంటున్నారేమో. ఏం కొనుక్కుంటున్నావు? ఏం లేదు. నీకు దమ్ము ధైర్యం కలేజా పవర్. సినిమా టైటిల్స్ ఆపు. ఎక్స్క్యూజ్ మీ మేడం. యువర్ ఎక్స్క్యూజ్. కమ్ ఇన్. మేడం. ఏయ్ చరణ్, కమ్ హియర్. వెళ్ళు. ఇప్పుడు చెప్పు. సార్, ఇది కంపెనీ లిస్ట్ సార్. ఇది L&B కంపెనీ. సాధారణంగా ఆపే. ఐ నో అబౌట్ షేర్స్ అండ్ అదర్ థింగ్స్. ఎస్ సార్. కానీ మేడం గారు అయితే కనీసం 2-3 అవర్స్ స్టడీ చేసి కానీ తీసుకోరు. టెల్ మీ, నీ దగ్గర 10 రూపాయల నోట్ ఉందా? ఉందా అని అడుగుతున్నాను. ఉందండి. మరి సెంటర్ లో స్టాచ్యూలో నిలబడి చూస్తావే, ఇవ్వు. నాన్న, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. రేపు లాస్ వచ్చింది. నన్ను తుక్లక్ అనుకుంటున్నారు కదా? ఐ నో, నాకు తెలుసు. కానీ మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఈ 10 రూపాయల నోటుతో లక్షలు లక్షలు సంపాదించే టెక్నిక్ నా దగ్గర ఉందన్న సంగతి మీకు తెలియదు. మై సన్, ఓపెన్ ద ఫైల్. కీప్ ద ఫైల్. చరణ్ సార్, ఏ కంపెనీ మీద ఆపేను? పియాన్చి కంపెనీ సార్. పిఎన్ చీనా
అంటే పిచ్చి కంపెనీనా? కిట్టని వాళ్ళ మాటలు పట్టించుకోకు. ఈ కంపెనీ మీద 10,000 షేర్లు కొను. సార్ డూ వాట్ ఐ సే. నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి. అండర్స్టాండ్? ఓకే సార్. That's good. Now you may go. Carry on. సార్, Yes? నా 10 రూపీస్. Oh, take it. Now, my lucky 10 rupees. Take this 100 rupees. No. నష్టం No! చూస్తూ ఉండు. ఇంకొక 2 గంటల్లో ఆ పిచ్చి కంపెనీ చచ్చా ఆ P&G కంపెనీ షేర్లు ఆకాశాన్ని అందుకుంటాయి. మన అకౌంట్లో కోట్లు వచ్చి పడతాయి. పడకపోతే పడితే ముందు అడిగింది అత్తయ్య. పడకపోతే మేము వేస్ట్ అని ఒప్పుకుంటాం. ఎక్కడికి పార్ట్నర్? ఓ, నా సన్మాన ఏర్పాట్లుకా? ఇంచుమించు అంతే. వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ, మీరిద్దరూ మా సన్మాన ఫంక్షన్ కి రావాలి. జెలసీ ఒక మగాడి గెలుపుని ఓర్చుకోలేని సగటు ఆడదాని ఈర్ష. మై లక్కీ 10 రూపీస్. మధుర మీనాక్షి, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి నన్ను గెలిపించు తల్లి. ప్రథమా, ఏమైంది సరోజా? వాడొచ్చి ఏదైనా చేశాడంటావా? ప్రథమా, ప్రశాంతంగా ధ్యానం కూడా చేసుకునివ్వరా? ఇప్పుడు నీ ప్రశాంతతకి ఏమొచ్చింది తల్లి? ఏమొచ్చిందా? అరే, ఆ భాస్కర్ గారు ఎప్పుడు వస్తాడు, ఏ పనికి మళ్ళీ డాక్టర్ తీసుకొస్తాడన్న టెన్షన్. ఆ నిషేధం గాడు ఏ ముస్ట్ ఐడియా ఇచ్చి వీడిని ఇంటికి పంపిస్తాడన్న టెన్షన్. ఒకవేళ అబద్ధం చెప్పామని తెలిస్తే ఏం చేస్తాడమన్న టెన్షన్. ఇన్ని టెన్షన్లు పెట్టుకొని ప్రశాంతంగా ఎలా ఉండమంటావు? అలా అనడానికి బుద్ధుండక్కర్లా? చిచ్చి. నిజమే, మ్యాటర్ చాలా సీరియస్ అయిందమ్మా. ఏదో ఒకటి వెంటనే ఆలోచించాలి. ఒకటి కాదు, 100 ఆలోచించినా వాడు దారిలోకి వచ్చేటట్లేడు. ఎదొచ్చుండు. ప్రథమ, యు డూ వన్ థింగ్. తెలుగులో 7. సరే, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి, నేను పోతున్నా. అబ్బో. మిస్టర్ వెంకటేశ్వరరావు, మీ వయసు ఎంత? ఇప్పుడు దాని గురించి ఎందుకు అవసరమా? ఆహా, 25 కుర్రాడ్లాగా హట్టై అలిగి వెళ్తుంటేను. బాగా చెప్పావమ్మా. చెప్పండి, ఐడియా ఏంటో? ఏం లేదు, రెగ్యులర్ గా మనం సీరియల్స్ చూస్తుంటాం కదా. హిందీనా తెలుగా? సీరియల్స్ లో భాష వేరు, సీన్లు అన్ని ఒకటేనమ్మా. ఇంతకీ ప్లాన్ ఏంటి? మన సీరియల్స్ లో చూస్తుంటాం కదా, అది విషయం. సూపర్, అలా చెయ్యమ్మా, పీడ వదిలిపోతుంది. ఏంటది మిడిల్ క్లాస్ వాడలాగా? టిష్యూతో తుడుచుకోవచ్చు కదా. పుస్తకం చదివి వంట చేయడం ఎందుకు అత్తయ్యా? ఆ నారాయణకి ఫోన్ చేస్తే. డోర్మి, మొన్న చెప్పాడుగా, చాలే. అంతే, ఈ డబ్బున్న వాళ్ళ వంట మనిషి కూడా పొగరెక్కువ. నేను ఈ తొక్కల్ని బయట పారేసేస్తాను అత్తయ్య. కిచెన్ లో డస్ట్ బిన్ పెట్టడం నేర్చుకో. అమ్మయ్యా, నారాయణ వంట చెడగొట్టడాన్ని బాగానే కవర్ చేశా. నందిని, వస్తున్నా అత్తయ్య. నందిని, ఏయ్ కళ్ళు ఎత్తికెక్కాయా? ఏంటి పిలుస్తుండే పలకం? ఏంటా కేకలు? ఏంటి అవుతారో చీపుగా? పార్టీ వాళ్ళతో మీటింగ్ ఏంటి గెటప్? ఈ నందిని నా మీద ఉల్లిపాయ తొక్క పోస్తుందన్న. దిస్ ఇస్ టూ మచ్.
మీరు మా మీద గెలవలేక ఇలాంటి విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారా? ఏంటి నువ్వు చూసా వాడి మీద నీళ్లు పోసావా? అయ్యో రామా, నేను నిజంగా చూసుకోలేదు అత్తయ్య. ఇది తీసుకెళ్తుంటే మీరు నన్ను పిలిచారా? నేనేమో ఇలా పచ్చబద్ధం కాదు, మీరు చూసారా? ఏదో మల్లీశ్వరి సినిమాలో శంకరభరణం రాజలక్ష్మి వెంకటేష్ స్కూటర్ మీద ఎలా నీళ్లు పారబోసిందో అలాగే నేను చూసుకోకుండా నీళ్లు పారబోసాను. దానికి ఇంత రాతంతా చేశారు ఎందుకు? మిడిల్ క్లాస్ వాళ్ళలాగా. Don't worry, partner. Every dog will have its own day. Sure, you will have your own day. మమ్మల్ని కుక్కలు అంటున్నావా? అదే సత్యం. చరణ్, చెప్పు చరణ్. ఏంటి పిఎన్సి కంపెనీ షేర్లు అమాంతంగా పెరిగిపోయాయా? మనకి 10 లక్షల లాభం వచ్చిందా? ఏంటత్తయ్యా, నిజమా లేక బిల్డప్పా? నాకు అదే అర్థం కావడం లేదు. ఇప్పుడు వెరీ గుడ్. మాట్లాడుతున్న ఫోన్ లాగేస్తావు. హలో, ఎవరు మాట్లాడేది? మేడం, నేను చరణ్ని. ఓకే ఓకే, నిజమే అత్తయ్య, మీ పిఏ చరణే. అంటే మా మీద మీకు నమ్మకం లేదా? ఇప్పుడు కూడా వాళ్ళకి మన మీద నమ్మకం లేదంటే అది వాళ్ళ అజ్ఞానం. కోడలా, ఏమంటివి? మీ అత్తయ్యకున్న తెలివితాటల్లో మాకు ఏ పార్టీ వంటివా? ఇప్పుడు ఏమందు లక్కందును. లేకపోతే లాటరీలో 1 కోటి రూపాయలు తగలడం, కష్టపడి 1 కోటి సంపాదించడం ఒకటేనా? హలో, లాటరీ వేరు, షేర్లు వేరు. షేర్స్ కొనాలంటే స్కిల్స్ కాదు, గట్స్ కావాలి. అలాంటి గట్స్ మా పార్ట్నర్ దగ్గర చాలా ఉన్నాయి. పాపం, లైఫ్ లో ఫస్ట్ టైం కదా. అవునవును, ఇలాంటి విజయాలు మా అత్తయ్య అకౌంట్ లో లెక్కలేనన్నున్నాయి. పదండి అత్తయ్య. పార్ట్నర్, మన విజయాన్ని వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. డోంట్ వరీ. వెళ్ళి నీ తొక్క మొహంలో ఉన్న తొక్క తీసేసరా. వెళ్ళు. ఇదేంటి, నేనేదో పిచ్చిగా పెడితే అది పిచ్చిగా పెరిగింది. ఈ లేడీస్ నాకు హెల్ప్ చేయపోయినా కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, మీరు నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. ఈ మనిషికి ఎలా చెప్తే అర్థమవుతుందో ఏంటో. వృధాగా 1,00,000 రూపాయలు అప్పు చేసి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఆ అప్పు తీర్చడానికి ఎన్ని కష్టాలు పడాలో ఏంటో. శాంతి, ఏమైందమ్మా? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏముంటుందక్క, మామూలే. ఈయన గారి కారేంటో, అప్పేంటో, ఆ డబ్బుల గురించి ఆలోచిస్తుంటేనే నాకు వణుకొచ్చేస్తుంది. ఒకవేళ నిజంగానే లాటరీలో కారు వచ్చిందేమో. కారు ఇస్తారేమో శాంతి. ఊరుకో అక్క, కారు కొరియర్ లో పంపిస్తామన్నప్పుడే అర్థం కాలే. అవును, రాత్రంతా ఆయన ఫోన్ లో ఆ నెంబర్ కోసమే వెతికాను. కారు పేరుతో ఏ నెంబరు లేదు. వాళ్ళ పేరేంటో కనుక్కోపోయావా? అది కూడా అయింది. బాధ్యత లేని వాళ్ళకి చెప్పరంట. మీ బావగారు వాళ్ళ అడ్రస్ కనుక్కోడానికే వెళ్లారు. దొరికితే బావుండు. అదిగో మాటల్లోనే వచ్చారు. ఏమైనా ఆచూకీ తెలిసిందా అండి? ఏమీ లేదు సుజాత. అయినా ఎవరిని మాత్రం ఏమడుగుతాను చెప్పు. 1,00,000 ఎందుకు ఇచ్చారని తిరిగి వాళ్ళు మన్నే అడుగుతారు. వదినా, రేపు నీ చేతులతో ఈ కొబ్బరికాయ కారు కొట్టాలి. అనయ్య, నీ చేతులతో కారుకి దండేయాలి. ఇక బాధ్యత లేనోళ్ళు నువ్వే. ఈ నిమ్మకాయలు టైర్ల కింద పెడితే చాలు. చేతులు జాగ్రత్త సుమా, లేకపోతే ఫ్రీగా మొదటి బేరం హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటది. శివా, సరే అన్న, అర్థమైంది. కొబ్బరికాయ నువ్వు కొడతావా? సరే, నువ్వు ఎలాగంటే అలాగే. ఇగో కొబ్బరికాయ నువ్వు కొట్టు. వదినా, నువ్వు నీ చేతిలో దండ ఎత్తుగానే ఏమనుకోకు. అన్నయ్య ఫోన్ ఎత్తరా. ఫోన్ మాట్లాడే తీరిక ఎక్కడదన్నయ్య? బాధ్యత లేకుండా తీరిక లేదని చెప్తున్నానా? అసలే రేపు పొద్దున మేడ మీద షెడ్ అయ్యాలి. అవును, కారు మేడ మీదకి ఎలాగెక్కుద్ది? ఓ పని చేస్తా, గేటు బయట షెడ్ వేస్తా. రేపు పొద్దున్నే బొంగులు చేపలు అన్ని తెస్తా అన్నాడు. ఇప్పటిదాకా పొగిడింది చాలు. రాని కారుకు షెడ్ ఎందుకండి? చుట్టూరా గోడలు కట్టి దానిపైన రేకులేమంటావా? బాగుంటుంది. అందులో మా ముగ్గురిని పెట్టి సమాధి చేసే. సూపర్.
అబ్బే బాగోదే, ఓపెన్ గా ఉంటేనే కదా కారు బయటకు వచ్చేది. శివ 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 ఫోన్ ఎత్తరా, ఫోన్ ఎత్తరా. ఎలా బతుకుతాడో ఏంటో. చెప్పన్నయ్య. శివ నా మాట విని. ఏంటన్నయ్య, ఏదైనా చెప్తే కదా వినేది. బాధ్యత లేకుండా నా మాట విను అంటావేంటి? చెప్పు. చెప్పండి. ఆ కారు వాళ్ళ అడ్రస్ ఎక్కడరా? పక్కనేనయ్య, దగ్గరే. ముందు కారు వస్తుంది కదా, నిన్ను అందులో దర్జాగా కూర్చోబెట్టి తీసుకెళ్తా. ఇప్పుడు చెప్పొచ్చు కదరా. రేపటిదాకా ఆగలేనంటావా? బుద్ధి లేదు నీకు? ఏం మాట్లాడుతున్నాడు నువ్వు? రే 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 ముందు చెప్పిన మాట వదినా. సరే అయితే, ఎంత మంచోడు అన్నాయి నువ్వు. వదినంటే ఎంత ప్రేమ నీకు. మాకు బాధ్యత లేని వాళ్ళు ఉన్నారు. తప్పకుండా నువ్వు చెప్పినట్టే వదిన్ని కూడా దర్జాగా కారులో కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోతానయ్యా. శివ పిలిచావా అన్నయ్య? కాలింగా. హలో, చెప్ప. నంబర్ చెప్పురా అన్నయ్య. నీకేమైనా పిచ్చా అన్నయ్య? రిజిస్ట్రేషన్ అయితే గానీ నెంబర్ రాదన్నయ్య, కానీ టీఎస్ తో మాత్రం మొదలవుతున్నాయో. ఆ కారు వాళ్ళ నంబర్ చెప్పరా. అంటే ఏంటి? వాళ్ళతో మాట్లాడదావనా? నువ్వా? నీకేం తెలుసు అని మాట్లాడతావు? నీకు వంట చేయడం మాత్రం తెలుసు కదా, ఇంకేం మాట్లాడతావు నువ్వు? నీ వంట నువ్వు చేసుకో, నా పని నన్ను చేయని. నాకు బాధ్యత ఉంది. కాలు ఒకటి మళ్ళీ బాధ్యత లేకుండా షాపు కూర్చున్నాడు. జీవితం ఏదో జీవితం. నవ్వుకోండి. పార్ట్నర్ పార్ట్నర్, ఇవాళ నాకు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంది. నాకు మాత్రం ప్రపంచాన్నే తినేయాలన్నంత ఆకలిగా ఉంది నాన్న. ఎందుకు? అవునన్నా, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఎలకలా? లోపల రన్నింగ్ రేస్ పెట్టుకున్నట్టున్నాయి నాన్న. 1 minute. Yes, I can hear it. ఉన్నానా? అందరికి వినిపించేటట్టు నేను స్పీకర్ లో ఫోన్ లో ఆన్ చేసి వినిపిస్తాను. హలో హలో, రోడ్ నంబర్ 24, ప్లాట్ నంబర్ 20. నందిని మేడం ఇల్లు అని చెప్పొచ్చుగా. ఓ చికెన్ బిర్యానీ తాగలేదు. తాగినంత దీపేంద్ర, పదరా. ఇంకో హాఫ్ కొడితే గానీ సరిపోదు. మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే.